Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. నమస్తే బంటనా, ఏంటి సంగతిలో? నమస్తే నమస్తే. ఏంటి ఎంత మందలాడు వచ్చావు? ఏముంది, ఆకలేస్తుంది. పొద్దున్న టిఫిన్ కూడా చేయాల, ఒకేసారి లంచ్ కొట్టేద్దామని మీల్స్ తినడానికి వచ్చా. ఓ మంచిది మంచిది. మరి ఇవాళన్నా పాత బాకీ? హే, కొత్తగా అడుగుతావేంటి? నెలకోసారి ఇస్తా అని చెప్పా కదా, రాసుకో ఖాతాలో. ఆ, నువ్వు నెలని చెప్పావు, కాకపోతే నెల అయిపోయి 2 నెలలు అవుతుంది అనమాట. ఏముంది, ఒక వారం పోతే 3 నెలలు కూడా వచ్చేస్తుంది, అప్పుడు కలిపి ఇచ్చేస్తాలే. సరే, అది కూడా పక్కన పెట్టలే కానీ ఇవాళన్నా డబ్బులు ఇచ్చి ఫోన్ చేయొచ్చు కదా. ఏ అంటే బోనీ బేరం, కర్రీస్ ఇప్పుడే డిస్ప్లేలో పెట్టాం, బోనీ అవ్వకుండా అప్పికూడదు. బోని బేరమా? ఏంటి, నువ్వు కూడా పట్టించుకుంటావా ఎన్ని? మామూలుగా అయితే అన్ని పట్టించుకోను, వ్యాపారం కదా పట్టించుకోవాల్సి వస్తుంది. సర్లే, ఒక అరగంట ఆగిరా, ఇంచే పెట్టేసావు కదా, ఈ లోపల నాకు బోనీ అయిపోద్ది. బాగా ఆకలేస్తుంది. నీకు మనిషి ఆకలి కంటే సెంటిమెంట్స్ ముఖ్యమా? కొన్ని పట్టించుకోవాలి వంశీ, అర్థం చేసుకో. ఇంతసేపు ఆగినాడు, ఒక అరగంట ఆగి సరిపోద్దిగా. నీకు ఇప్పుడు బోని కావాలంతే కదా? సరే, ఒక నిమిషం ఆగు. ఏంటి, కొంప తీసి డబ్బులు తీసుకొస్తాడేంటి? A few moments later. రే, వంశీ డబ్బులు తీసుకొని వచ్చాడు, ఒక మీల్స్ రెడీ చేయండి. హే హే, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఆగు. వెజ్ కర్రీ ఎంత? వెజ్ కర్రీయా? వీడికి వెజ్ కర్రీతో ఏం పని? వెజ్ కర్రీలు ఏం కావాలి? పోనీ వెజ్ ఫ్రై ఎంత? 30 రూపాయలు. ఆగొస్తా. అసలు వీడు ఏం చేస్తున్నాడు అక్కడ? 30గా? ఇదిగో బోని అయిపోయిందిగా, వచ్చి మీల్స్ పెట్టు. చెప్పండి మేడం, ఏం కావాలి? ఏంటి ఇక్కడ స్పెషల్స్? మన దగ్గర వెజ్ మీల్ స్పెషల్ మేడం. ఓ, వెజ్ మీల్స్ లో స్పెషల్స్ ఏముంటాయి మేడం? మన దగ్గర ఈరోజు పప్పు సాంబార్ రసంతో పాటు బెండకాయ కర్రీ ఉంది, బూందీ కర్రీ ఉంది, ఆలూ కర్రీ ఉంది, ఆలూ టమాటా కర్రీ ఉంది, ఆవకాయ పచ్చడి ఉంది మేడం. అదేంటి మీరు చెప్తున్నారు, మెనూ లేదా? అంటే కర్రీస్ కదా మేడం, రోజుకో కర్రీ మారుతూ ఉంటది అనమాట. అలానే ప్రతిరోజు కార్డు ప్రింట్ చేయాలి కదా మేడం, అందుకని. ఏంటి జోకా? ఆ, ఒక వెజ్ మీల్స్. ఓకే మేడం. హలో, మీ దగ్గర అన్ని పేమెంట్ మెథడ్స్ ఉన్నాయా? మేడం, మన దగ్గర క్యాష్తో పాటు అన్ని పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి మేడం. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, దీంతో పాటు అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంది మేడం. అది కాదు, కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారా? అన్ని కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తాం మేడం. ఓకే మేడం. ఎక్సెప్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్. రీల్స్ ఎక్కువ చూస్తారా? నేను మరీ అంత చీప్ కాదులే. థ్యాంక్ యూ మేడం, ఆ అష్యూరెన్స్ ఇచ్చినందుకు. నేను వెళ్ళి మీకు మీల్స్ తీసుకొని వస్తా. A few moments later. మేడం, కార్డ్ స్వైప్ అన్నారు, ట్యాపా స్వైప్ చేయాలా మేడం? ఓ, వచ్చేసారా? ఒక్క నిమిషం. సరే. ఏంటిది? ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అన్నారు కదా, నా వెడ్డింగ్ కార్డ్. నేను నీ హోటల్కి వచ్చి శుభ్రంగా తిన్నాను కదా, నువ్వు నా పెళ్ళికి వచ్చి బేవచ్చిగా తినే, ఎవడు అడగడు. ఆపు. కోనసీమ పెద్దిరాజు రుచులు. దా లోపలికి వెళ్దాం, తినడానికి. దా. చెప్పండి సార్, ఏం కావాలి? తినడానికి ఏమున్నాయి? మన దగ్గర వెజ్ మీల్స్ సార్. నాకు వెజ్ మీల్స్. నీకు? పని ఏదో ఉందన్నారు. పని తర్వాత, ముందు తిను. ఏదో ఒకటి. ఇంకో వెజ్ మీల్స్, మొత్తం 2 వెజ్ మీల్స్. ఓకే. దా. దిగో. ఏంటిది అది? మొహమాట పడకుండా కడుపు నిండా తిను, పని తర్వాత. ముందు తినాలి. సరేనా? కావాలంటే అడిగేయించుకో, ఓకేనా? సరేనా? వేయండి, వాడికి కూడా వేయండి. సార్,
మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఈ కాలంలో పని చేసినోడికి పచ్చి మంచినీళ్ళు ఇవ్వట్లేదు సార్. అలాంటిది మీరు కూర్చోబెట్టి వెజ్ మీల్స్ పెట్టిస్తున్నారు సార్. అసలు మొహమాట పడితే మొహమాట పడకుండా చాలా బాగా చూసుకుంటున్నారు సార్. ఆహా. ఏదో అయ్యా చిన్నప్పటి నుంచి ఇంట్లో నేర్పించిన సంస్కారం. ఎవరైనా ఇలా మొహమాట పడ్డారనుకో అస్సలు చూడలేను, అలవాటు అయిపోయింది అలాగా. గ్రేట్ సార్ మీరు. సార్ ఎంత భయ్యా బిల్లు? 2 మీల్స్ కదా సార్, 400 రూపాయలు. ఇప్పుడు ఈ బిల్లు కట్టకపోతే ఈ పోలీస్ స్టేషన్లో అప్ చెప్పడం లేదంటే సామాన్లు తీసుకోవడం అలాంటి కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా? లేదు లేదు సార్, మేము ఇంకా పాత పద్ధతులే ఫాలో అవుతున్నాం, సాంప్రదాయంగా ఉంటుందని. పొరపాటున బిల్లు కట్టకపోతే కనుక వాళ్ళతో ఆ రోజు మొత్తం పనులు చేపిస్తూ ఉంటాం. అదిరా అబ్బాయి, పని కావాలన్నావు కదా, ఇదిగో రోజు కూలి 100 రూపాయలు. ఆయన చెప్పినట్టు సాయంత్రం పని చేసి ఇంటికి వెళ్ళిపో. ఇటు పని చేసేస్తాడే. అన్నా చెప్పాప ఏం కావాలి? మీల్స్ ఎంత? 200 పాప. ఓకే, దాంట్లో దేనికెంత? అర్థం కాలేదు. ఇప్పుడు వెజ్ మీల్స్ అన్నా కదా, దాంట్లో ఏ ఐటెం ఎంతెంత అని అడుగుతున్నా. అయినా అర్థం కాలేదు పాప. అర్థం కాలేదా? ఎలా చెప్పాలి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ సెంటర్కి వెళ్తాం కదా, ఒక ప్లెయిన్ దోశ చెప్తే 50 రూపాయలు, దాంతో సాంబారు చట్నీ కూడా ఫ్రీగా ఇస్తారు కదా. అవును నిజమే. అలాగే రైస్ తీసుకుంటే కర్రీస్ ఫ్రీయా, కర్రీస్ తీసుకుంటే రైస్ ఫ్రీయా, లేదంటే అరిటాకు తీసుకుంటే 2 ఫ్రీయా? ఓ అదా నువ్వు చెప్పేది. టిఫిన్లోనే తీసుకుందాం, రైస్ తీసుకుంటే కర్రీస్ ఫ్రీ. అలా అయితే ఒక వెజ్ మీల్స్. ఓకే. కర్రీస్ అన్లిమిటెడ్ పాప, ఎంతైనా తినచ్చు. ఓకే. రైస్ పాప. వద్దు, ఇది బిర్యానీ కాదు. అదే వద్దంటున్నాను. మరి రైస్ లేకుండా కర్రీస్ ఎలా తింటావు? ఉత్త కర్రీస్ ఎవరు తింటున్నారు ఇప్పుడు? మరి ఒక్క నిమిషం. ఇంట్లో చపాతీ, ఫ్రీ కర్రీస్, ఫ్రీ మీల్స్.